వెల్కమ్ టు అగ్మాక్స్. రైతు కష్టపడి పంట పండిస్తాడు, కానీ ఆధునిక సాంకేతికత, కొత్త పద్ధతులు, సరైన మార్కెట్ అవకాశాలు రైతు దగ్గరకు సులభంగా రావు. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన వ్యవస్థే ఆత్మ, అనగా అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ. దీన్ని మనం తెలుగులో వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ అంటాం. సింపుల్గా చెప్పాలి అంటే రైతు అన్నదాతకు అవసరమైన అన్ని వ్యవసాయ సేవలు, అనగా సాంకేతికత, శిక్షణ, మార్కెట్ సౌకర్యాలు, పంటల విలువ వృద్ధి అన్ని ఒకే వేదికలో అందించే ప్రత్యేక సంస్థ. దీని ప్రధాన ఉద్దేశం రైతు ఉత్పాదకత పెంచడం, ఆదాయం మెరుగుపరచడం, పంటను లాభదాయకం చేయటం. ఎందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు అంటే, మన దేశంలో ఎక్కువ మంది చిన్న రైతులే. వీరికి కొత్త టెక్నాలజీలు, సరైన ఎరువుల మోతాదు, మంచి విత్తనాల ఎంపిక, పీడికల నియంత్రణ పద్ధతులు టైంకు చేరవు. ఫలితంగా దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమస్యను తొలగించడానికి ప్రభుత్వం 1998-99లో 7 జిల్లాల్లో మొదట ఆత్మని మొదలుపెట్టింది. ఫలితాలు బాగానే రావడంతో క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. 2005 నుంచి ఇది జాతీయ స్థాయిలో అధికంగా అమలు చేస్తున్నారు. ఆత్మ జిల్లా స్థాయిలో ఏర్పడుతుంది. దీని చైర్మన్ జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్గా ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉంటారు. దీంట్లో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, సహకార సంస్థలు, బ్యాంకులు, ఎన్జిఓస్, రైతు ప్రతినిధులు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి బ్లాక్ ఆత్మ ఉంటుంది. దాని కింద ఫార్మర్ అడ్వైజరీ కమిటీస్, బ్లాక్ టెక్నాలజీ టీమ్స్ ఉంటాయి. ఇవి నేరుగా రైతుల అవసరాలు తెలుసుకొని పైకి తెలియజేస్తాయి. గ్రామ స్థాయిలో ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడి రైతుల సమస్యలు ఆత్మకు చేరుస్తాయి. ఆత్మలో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి గవర్నింగ్ బోర్డ్. ఇది పెద్ద లెవెల్లో విధానాలు, వ్యూహాలు నిర్ణయించే బోర్డు. దీని అధినేత జిల్లా కలెక్టర్. ఇక రెండవది మేనేజ్మెంట్ కమిటీ. ఇది రోజువారీ పనులు అమలు చేసే కమిటీ. ఇందులో అధికారులు, రైతు ప్రతినిధులు ఉంటారు. ఆత్మ ద్వారా రైతులకు లభించే సౌకర్యాలేంటో చూస్తే, రైతుల శిక్షణలు, అంటే రైతులకు కొత్త పద్ధతులు, ఆధునిక సాగు విధానాలు నేర్పించడం. డెమోన్స్ట్రేషన్స్ అంటే కొత్త విత్తనాలు, ఎరువుల సరైన వినియోగం, నీటి పొదుపు పద్ధతులు పొలంలోనే ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ఎక్స్పోజర్ విజిట్స్. బాగా సక్సెస్ అయిన రైతుల పొలాలు లేదా ఇతర రాష్ట్రాల్లోని సాగు కేంద్రాలకు తీసుకెళ్లి కొత్త పద్ధతులు ప్రత్యక్షంగా చూపించడం. ఫార్మ్ స్కూల్స్ అంటే విజయవంతమైన రైతు పొలంలోని ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం. ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్. ఒకే రకమైన పంటలు వేసే రైతులను గ్రూపులుగా కలిపి సమూహంగా పనిచేస్తుంది. మహిళా రైతులకు ప్రత్యేక శిక్షణ అంటే వంటింటి తోటలు, ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, పంటల విలువ పెంపు వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు ఇవ్వటం కూడా చేస్తుంది. ఐసిటి ఆధారిత సేవలు అంటే మొబైల్ మెసేజ్లు, వాట్సాప్ గ్రూపులు, వెబ్సైట్ల ద్వారా రైతులకు సమయానికి అవసరమైన సమాచారం అందించడం వంటి పనులు ఆత్మ చేస్తుంది. ఆత్మ కేవలం పంటలు ఎలా వేసుకోవాలి, ఎరువులు ఎంత వేయాలి అని మాత్రమే చెప్పదు. ఇది రైతులకు మార్కెట్ అవకాశాలు కూడా అందిస్తుంది. రైతులను నేరుగా మార్కెట్ యార్డులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి కేంద్రాలతో కలుపుతుంది. దీనివల్ల మధ్యవర్తుల సమస్యలు తగ్గి రైతుకు నేరుగా లాభం వస్తుంది. రైతులకు పంటల ధరల సమాచారం టైంకి అందిస్తూ ఎప్పుడు అమ్మకాలు చేయటం లాభదాయకమో సూచిస్తుంది. పంటలను ఎక్కువ కాలం నిల్వ చేయటం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవటం వంటి అంశాల్లో కూడా మార్గదర్శకత్వం ఇస్తుంది. ఆత్మ ద్వారా కేవలం రైతులు పంట పండించడం మాత్రమే కాకుండా పంటల విలువ పెంచి అధిక ఆదాయం పొందగలుగుతారు. సమూహాలుగా పనిచేయటం వల్ల కూడా లాభాలు మరింత స్పష్టంగా పొందవచ్చు. ఆత్మ కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతుంది. అంటే 90% డబ్బులు కేంద్రం ఇస్తుంది, మిగిలిన 10% డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ నిధులు శిక్షణలు, ప్రదర్శనలు, ఎక్స్పోజర్ విజిట్స్, ఫార్మ్ స్కూల్స్, మార్కెట్ అనుసంధానం వంటి పనుల కోసం వాడుతూ ఉంటారు. ఇక రైతులకు కలిగే ప్రయోజనాలు చూస్తే, కొత్త సాంకేతికతలు సులభంగా అందుతాయి, పంట దిగుబడి పెరుగుతుంది, రైతుల ఆదాయం మెరుగవుతుంది, మార్కెట్ ధరలు, అవకాశాలు స్పష్టంగా తెలుస్తాయి. మహిళా రైతులు, చిన్న రైతులు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. సమూహాలుగా రైతులు కలిసి పనిచేస్తే కలిసికట్టుగా లాభం వస్తుంది. ఇక ఆత్మ యొక్క విజయవంతమైన ఉదాహరణలు కూడా ఒక్కసారి చూద్దాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆత్మ రైతులకు గొప్ప సహాయం చేసింది. తెలంగాణలో మిరప, పత్తి రైతులకు ఆత్మ మంచి మార్గదర్శకం అందించింది. ఆంధ్రప్రదేశ్లో వరి రైతులకు ఎస్ఆర్ఐ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ పద్ధతిని విస్తృతంగా పరిచయం చేసింది. దీనివల్ల పంట దిగుబడి మెరుగైంది. పశ్చిమ బెంగాల్లో కూరగాయల సాగులో
బీహార్లో గోధుమ సాగులో, ఒడిశాలో పప్పుధాన్యాల సాగులో ఆత్మ ద్వారా రైతులు ఆధునిక పద్ధతులను స్వీకరించి పంటల విలువలను పెంచుకున్నారు. ఒకే వేదికలో శిక్షణ, సాంకేతికత, మార్కెట్ సమాచారం, విలువ వృద్ధి అన్నీ అందిస్తుంటే రైతుకు పూర్తి సపోర్టు లాంటిది కనుక రైతుల అవసరాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప వ్యవస్థ ఆత్మ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల రైతు కొత్త పద్ధతులు నేర్చుకొని పంట దిగుబడి పెంచి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. చిన్న రైతు, మహిళా రైతు, పేద రైతు ఎవరైనా సరే ఈ వ్యవస్థ ద్వారా నేరుగా లాభం పొందగలుగుతారు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే ఆత్మ రైతులకు శిక్షణ, సాంకేతికత, మార్కెట్ సౌకర్యాలు, పంటల విలువ వృద్ధి అన్నీ ఒకే వేదికలో అందిస్తుంది. రైతులు కొత్త పద్ధతులు నేర్చుకుని పంట దిగుబడి పెంచి ఆదాయం మెరుగుపరచుకోవచ్చు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఉంటారు. రైతులకు డిమాన్స్ట్రేషన్, ఎక్స్పోజర్ విజిట్స్, ఫార్మ్ స్కూల్స్, మహిళా రైతులకు ప్రత్యేక శిక్షణ, ఐసీటీ ద్వారా సమాచారం అందిస్తుంది. రైతులను నేరుగా మార్కెట్ యార్డులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి కేంద్రాలతో కలుపుతుంది. ధరల సమాచారం అందిస్తుంది. ఆత్మ ద్వారా రైతులు సమూహాలుగా పనిచేసి కలిసికట్టుగా లాభాలు పొందగలరు. ఆత్మ కార్యక్రమాలకు 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తుంది. ఆత్మ విజయవంతమైన రాష్ట్రాల ఉదాహరణలు చూస్తే తెలంగాణలో మిరప, పత్తి సాగు, ఆంధ్రప్రదేశ్లో ఎస్ఆర్ఐ పద్ధతి, పశ్చిమ బెంగాల్లో కూరగాయల సాగు, బీహార్లో గోధుమ సాగు, ఒడిశాలో పప్పు ధాన్యాలు. రైతు అవసరాలను దృష్టిలో ఉంచి చిన్న రైతులు, మహిళా రైతులు, పేద రైతులకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోంది.